వెల్కమ్ టు విఎన్ఆర్. వినాయక చవితికి గణేష్ విగ్రహాల తయారీ పూర్తయింది. అక్కడక్కడ ప్యాచ్ వర్కులు మాత్రమే జరుగుతున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి విగ్రహాలు కాకుండా మట్టి గణపతి విగ్రహాలు వాడాలని పర్యావరణవేత్తలు చెబుతూ ఉండటంతో ప్రజల్లో మట్టి గణపతులు వాడాలనే ఆకాంక్ష పెరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ సైజు మట్టి గణపతులు తయారు చేస్తూ ప్రతి ఏటా వినాయక చవితికి ఎగుమతి చేస్తున్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడి వద్ద కలకత్తా కళాకారులచే తయారు చేయబడిన మట్టి విగ్రహాలు దాదాపు పూర్తి అయినట్లే. అందమైన డిజైన్లతో తయారు చేసిన ఆ గణనాథుని విగ్రహాలను ఇప్పుడు మనం చూద్దాం రండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలతో పర్యావరణ సమస్యలు పెరుగుతుండటంతో గత కొన్నేళ్లుగా మట్టి విగ్రహాలపై అంతటా అవగాహన పెరుగుతోంది. ఒకప్పుడు చిన్న సైజులో ఉండే విగ్రహాలు మాత్రమే మట్టితో తయారయ్యేవి. కానీ రాను రాను భారీ సైజు వినాయక విగ్రహాలు కూడా పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడి వద్ద కలకత్తా కళాకారులచే తయారు చేయబడిన భారీ మట్టి ప్రతిమలు పెద్ద ఎత్తున తయారవుతున్నాయి. వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడికి వెళ్లే దారిలో రాజస్థానీ కలకత్తా కళాకారులచే తయారు చేయబడిన భారీ మట్టి ప్రతిమలు పెద్ద ఎత్తున తయారవుతున్నాయి. అందమైన డిజైన్లతో 3 నుంచి 18 అడుగుల ఎత్తైన విగ్రహాలు సైజును బట్టి వినాయక ప్రతిమల ధర ఉంటుందని విక్రయదారులు చెబుతున్నారు. మంచి పెయింట్ బాగుంటుంది, చెంకి అయితే తక్కువ ఉంటుంది రేటు. చెంకి బొమ్మలకు 50% ఆఫర్ ఉంటుంది. ఒక్కటి తయారు చేయడానికి 3 నెలలు పడుతుంది. ఇవి అయితే రేట్ ఎక్కువ ఉంటాయి, 30,000. ఇది రేట్ 30,000. అక్కడి 25, 26. అదైతే పెద్దదైతే 35, 40. చిన్న సైజు చెంకి అయితే తక్కువ చేసి ఇస్తామన్నారు, ఆఫర్ ఉంటుంది. పోయే దారిలో తయారెత్తాము. మాది ఇక్కడ 15 సంవత్సరాలు అయిపోయింది చేసుడు. అయితే 10 సంవత్సరాలు కొత్త డిజైన్ తెస్తాము. అది కస్టమర్ వచ్చి అడుగుతారు, అన్న ఇది ఎంత అంటే ఫినిషింగ్ మీద పైసలు ఉంటుంది, మెరుపు బాబతి రేటు తక్కువ ఉంటుంది. ఇంకా మెటాలింగ్ పెయింట్ అంటే మన సిల్వర్ గోల్డ్ అవి వేస్తాం, క్రీటంలా జ్యువెలరీస్లా. మళ్ళా అన్నీ ఇప్పుడు మెరిసే పెయింట్ అన్నీ, ఈ పౌడర్ పెయింట్ కొన్ని ఇప్పుడు బంద్ చేసినాము. ఇది కూడా వాటర్ పెయింటే కానీ ఇది మెరుతుంది, అందులో మోతీ పెయింట్ కలిసి ఉంటుంది. లైట్ డెకరేషన్ ఫోకస్ పడితే ఇంకా మెరుతుంది అది. మళ్ళా ఈ రేటు కూడా కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, మెరుపు బాబతి కంటే ఎక్కువ ఉంటుంది రేటు. ఈ మహారాష్ట్ర మోడల్ ఉంటాయి. ఇప్పుడు ఈసారి అన్నీ మహారాష్ట్ర మోడల్ చేసినాం. ఇప్పుడు తెలంగాణలో దుల్పేటలో అట్లా తయారు చేసిన మోడల్ ఇక్కడ వరంగల్లో తీసుకుంటలేరు. मूर्ति है ये बोले तो पहले जो काम है हमारा, पहले फ्रेम स्ट्रक्चर बनना है, फिर घास बनना है, फिर मट्टी का करके कलर चढ़ना है। ये कितने दिन लगता है बोले हम लोग 5 महीना है इधर. फिर दुर्गा बोल तो माता ख़त्म करके हम लोग जाएंगे. पेंट बोल तो हम लोग का वाटर पेंट है सब. हाँ, और पीओपी का अलग है और हमारा मट्टी का अलग है. వరంగల్ నగరంలోని వివిధ ప్రాంతాలలో గణపతి ప్రతిమల కేంద్రాలలో జిల్లా కేంద్రంకు ప్రజలు తమకు కావలసిన విగ్రహాలను చూసి వాటికి అడ్వాన్స్గా కొంత మొత్తం రూపాయలు చెల్లిస్తున్నారు. గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయబడిన విగ్రహాలను తీసుకునేవారు పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తున్నామని భక్తులు అంటున్నారు. విగ్రహాలు బయట ఈసారి రేట్లు బాగున్నాయి, కానీ షెడ్లో అందంగా ఉన్నాయి, కానీ రేట్లు బాగా ఉన్నాయి. రేట్లు బాగానే ఉన్నాయి, 30,000 నుంచి పైన అంటున్నారు. ఎంత చిన్న విగ్రహం చూసినా కూడా 15,000 కంటే తక్కువ లేవు. కానీ ఎంత రేటు ఉన్నా కూడా మన సంస్కృతిని కాపాడడానికి వినాయకులను పెట్టాలి కాబట్టి ఎంతో కొంత బేరం చేసి తీసుకుంటున్నాం విగ్రహాలను. మేము దాదాపు 32 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ఎంత రేటు ఉన్నా ఎంతో కొంత ఇచ్చేసి పెడుతున్నాం. 1 ఫీట్ వినాయకుడి సైజు నుంచి ఇప్పుడు 14 ఫీట్ల వరకు పెరిగింది. ప్రతి సంవత్సరం ఫీట్ పెంచుకుంటూనే పోతున్నాం. ఆర్డర్ ఇవ్వలేదు, ఆర్డర్ చూసి నచ్చిన విగ్రహం తీసుకుపోవడానికి వచ్చినాం.